తమిళనాడులో విజయ్ గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు. అదే జరిగితే నెక్స్ట్ ఎలక్షన్స్‌లో పవన్ కళ్యాణ్ ముందుకొస్తారు. అదే సందర్భంలో మోడీ గెలవకూడదు, ఎన్‌డీఏ గెలవకూడదు, అక్కడ డీఎంకే గెలిచినా పర్లేదు, విజయ్ గెలిచినా పర్లేదు అనుకుంటున్నారు తెలుగుదేశం వాళ్ళు. అక్కడ విజయ్ గెలిచాడా సీను మారేది ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఉంటది. పవన్ కళ్యాణ్‌కి ఇప్పుడు జన సైనికులు చాలామంది అసహనంతో ఉన్నారు, అసంతృప్తితో ఉన్నారు. పవర్‌లో లేనప్పుడు కలవడం సాధ్యం. పవర్‌లోకొచ్చిన తర్వాతన ఇగో క్లాషెస్ ఉంటాయి. జనసేనోళ్ళనేం వెంట పెట్టుకెళ్ళటం లేదు తెలుగుదేశం వాళ్ళు. అక్కడక్కడ తప్ప. అదే సందర్భంలో మాకు తగిన గౌరవం దక్కట్లేదన్నటువంటి ఫీలింగ్ వాళ్ళలో చాలా బలంగా పెరుగుతుంది. ఈ అసంతృప్తిని చల్లారుస్తున్నాడు అనే కంటే కూడా అణచివేస్తున్నాడు పవన్ కళ్యాణ్. తను చంద్రబాబుతో పదే పదే ర్యాపో మెయింటైన్ చేస్తూ మా ఇద్దరిలాగానే మీరు బతకండి, మా ఇద్దరిలాగానే మీరు బతకండి అంటూ మొన్న బాబు గారు లోకేష్ ప్రమాణ స్వీకారం సందర్భంగా ఉపన్యాసమైన పవన్ కళ్యాణ్ పదే పదే చెప్తోందన్న అదే వ్యవహారం. ఒక జనసేనకే సంబంధించినటువంటి అమ్మాయిలని ఇబ్బంది పెట్టినా సరే అదే పాయింట్‌తో పవన్ కళ్యాణ్ ఉన్నారు ప్రస్తుతానికి వరకు. ఇప్పుడు ప్రభుత్వానికి సంబంధించిన వ్యతిరేకత నిదానంగా 1 బై 1 పెరుగుతా ఉంటుంది. అదే సందర్భంలో కూటమి కట్టినంత మాత్రం గెలుస్తారంటే 2009లో కూటమిగానే ఉన్నా ఓడిపోయింది తెలుగుదేశం. 2004లో బీజేపీతో కూటమిగానే ఉన్నా ఓడిపోయింది తెలుగుదేశం. కాబట్టి గెలుపోటములు ఉట్టి కూటమితో ఉంటాయి అనుకుంటే కష్టం. ఒకసారి పనికొచ్చింది, ఒక్కోసారి అది పనికిరాదు. 99లో కూటమిగా పనికొచ్చింది, 2004లో కూటమిగా ఓటమి పాలైంది. అప్పుడు ఇంకొక కూటమి గెలిచినటువంటి. ప్రస్తుతానికి జగన్ కూటమి కట్టడు కాబట్టి మాదే కూటమి కాబట్టి అనుకోవచ్చు. కానీ ఈ పరిణామాలు ప్రమాదకరం అవుతాయి. రాబోయేటటువంటి రోజుల్లో విజయ్ గనక గెలిస్తే పవన్ మీద ఒత్తిడి పెరుగుతుంది. అంటే ఇప్పటిదాకా ఏంటంటే దక్షిణాదిలో సినిమా హీరోలు పార్టీలు పెడితే ఒకప్పుడు ఎన్టీఆర్, ఎంజీఆర్లు అప్పుడు కుదిరింది తప్పించి ఆ తర్వాత ఎవరికి సీన్ లేదు అన్నటువంటిది నమ్ముతున్నారు. ఎందుకంటే అక్కడ విజయకాంత్ వైఫల్యం, కార్తీక్ వైఫల్యం, శరత్ కుమార్ వైఫల్యం, కమల్ హాసన్ వైఫల్యం ఇట్లాంటివన్నీ. ఇదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్లో చిరంజీవి వైఫల్యం, పవన్ కళ్యాణ్ వైఫల్యం ఇవన్నీ. ఇప్పుడు అక్కడ విజయ్ గెలిస్తే ఇక్కడ కూడా ఆల్టర్నేటివ్గా పవన్ అనేది తెర మీదకి వస్తుంది. ఇప్పటికే తెలుగుదేశం పరిపాలనని చూశారు 2 సార్లు చూసినట్టు, అటు వైసీపీ పరిపాలన ఒకసారి చూశారు. ఇంతవరకు పరిపాలన పవన్ సొంతది చూడాల. తను మంత్రిగా పనిచేయడం చూశారు. మంత్రిగా పనిచేస్తే మంచి సర్టిఫికెట్టే సంపాదిస్తున్నాడు పవన్. ఇట్లాంటి సందర్భంలో గనక అక్కడ విజయ్ గెలిస్తే పవన్ రేపు పొద్దున పవన్ మీద ఒత్తిడి పెరుగుతుంది. ఇండివిజువల్గా పోటీకి ఆయన రంగం సిద్ధం చేసుకున్న ఆశ్చర్యపోనక్కర్లేదు.